విశ్వాసుడు లేదంటే కీర్తనకారుడు మరి వెలిగించమయా నా జీవితము నీవేనయా నా గమ్యము అని ఏ విధంగా మరి ఆ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడో ఈరోజు మరి అంధకారంలో జీవిస్తున్నటువంటి మనము ఆ వెలుగు పుత్రుల వలె మనం జీవించాలని ఆ ప్రభువుని ప్రార్థించాలి. మరి మనమందరం కూడా క్రీస్తు జ్యోతులుగా మారాలి. మొదటిగా క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వెలుగు, రెండవదిగా ఆయన వెలుగు బిడ్డలుగా క్రీస్తు జ్యోతులుగా మనమందరం మారాలి అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనము 16వ వచనంలో మనం చదువుతున్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనము 16వ వచనంలో మనం చదువుతున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండ చాలు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైన ఉంచుదురు, కానీ కొంచెం మీద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమున్న మీ తండ్రిని సంతోషించినట్టు మీ వెలుగుని వారి యొక్క ప్రకాశించినట్టు. మరి క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఈ లోకంలో ఆయన యొక్క జ్యోతులుగా, ఆయన యొక్క వెలుగును ఇతరులకు ప్రకాశింపజేసేటట్లుగా జీవించమని మనల్ని కోరుతున్నాడు. ప్రియ సహోదరి